నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. నాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ ఒక్కరోజే 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలలో పాల్గొంటారని తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సును రౌండ్ టేబుల్ సమావేశాలకి సీఎం హాజరు కానున్నారు. అలాగే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, UAE ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology, demographic dividend as a windfall gain, entrepreneur skills on their blood. Every person, if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. All these things are possible today. Again, we are having a right leader at right time. That is Narendra Modi, Honorable Prime Minister today. Very stable government, 11 years. You are seeing all over the world. So many problems politically. In India, there is a strong leader, visionary, and also is having clarity in administration or future. He prepared Vikasit Bharat 2047. I don't have any doubt you are going to witness. Already symptoms are, we are seeing. By 2047, India will be number 1 or number 2. There is no doubt about it. I am totally confident. And also Indians globally will be number 1 in creating wealth. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటికల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోకెమో ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. మంగళవారం ఉదయం కంపెనీలో ETP ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సుమారు గంట పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటవాడుతున్నారు యాజమాన్యాలు. అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ETP ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం. హైదరాబాద్ లోని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇల్లు, కార్యాలయాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో IT అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జురిచ్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి TG భరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు సీఎం లోకేష్ అంటూ మంత్రి భరత్ వ్యాఖ్యలు చేయడంపై ఆయన్ని సీఎం చంద్రబాబు మందలించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని హితో పలికారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం?
మీరేం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ అక్షింతలు వేశారు. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా వారించారు. ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు క్షమాభిక్ష కల్పించారు. ఏకంగా 1500 మందికి పైన కేసులు కొట్టివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని తట్టుకోలేక జనవరి 2021 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. వేలాది మంది క్యాపిటల్ బిల్డింగ్ లోకి చొచ్చుకు వచ్చి విధ్వంసం సృష్టించారు. బజరంగ్ జూట్ మిల్ కి చెందిన భూమిని వైసీపీ నాయకులు ఒక పథకం ప్రకారం కబ్జా చేశారని బజరంగ్ జూట్ మిల్ యూనియన్ నాయకులు పిల్లి బాబురావు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తున్న తనను వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నాయకులు బెదిరించారని చెప్పారు. చివరికి ఈ దోపిడీదారులు తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటన వెనుక వారి కబ్జాకు పాల్పడిన భూ వివాదమే కారణమని చెప్పారు. హత్యాయత్నం కేసు ఎఫ్ఐఆర్ లో ఈ విషయాన్ని చేర్చాలని కోరుతూ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిల్లి బాబురావు మీడియాతో మాట్లాడారు. తనపై జరిగిన హత్యాయత్నం ఉదాంతం గురించి వివరించారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. సోమవారం 25వ డివిజన్ 39వ డివిజన్ లో జరిగిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గాలం వెంకటేశ్వర్లు, సింగంశెట్టి వీరయ్య, కదిరి సంజయ్, కసకుర్తి హనుమంతరావు, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 25వ డివిజన్లో జోసఫ్ నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,50,00,000 రూపాయల రోడ్డు, దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది. గతంలోనే 2.5 కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో 90% పాటు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 8 కోట్ల వర్క్స్ కేవలం ఈ 25వ డివిజన్లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. మనం వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం. అందులో ప్రధానంగా డ్రైన్స్, రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు. అందులో ఎవ్వరూ ఇప్పటిదాకా పట్టించుకొని సమస్యలుగా మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదేవిధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు ఈ 1 మంత్లో ఈ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే 90% వర్క్స్ అన్నీ కూడా 25వ డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని 2-3 నెలల్లోనే మిగతా 10% కూడా పూర్తి చేసుకొని 25 డివిజన్ అనేది ఇటు రోడ్లకి, డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి, కొన్ని రోడ్స్లో రోడ్లు వేసుకునే హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడో ఇబ్బంది కాకుండా మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కల్వర్ట్ వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్, ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము దృష్టి పెట్టి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపు ఫస్ట్ ఒక టెంపరీ ప్రాసెస్గా డస్ట్ తోలిచ్చేసి కాస్త హైట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ వైఫల్య విధి విధానాల వల్ల ఎన్నో వర్క్స్ ఆగిపోవడం జరిగింది. ఆ వర్క్స్ మీద కూడా దృష్టి పెట్టి త్వరలోనే వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది. డివిజన్ ప్రెసిడెంట్ గారి ప్రోద్బలంతో, గాలం వెంకటేశ్వరరావు గారి ప్రోద్బలంతో ఈరోజు అక్కడ ఎన్నో ప్లేట్స్, గ్లాసులు, అక్కడ ఉన్న పిల్లలు 300 మంది అయితే సరిగ్గా వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని 25వ డివిజన్లో 1,50,00,000కి రోడ్లు, సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి.
అట్లాగే గతంలో 2 months క్రితం ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా 2 months క్రితం 2,50,00,000 పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని అనుమాన రోడ్లు కూడా 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్కులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆదర్శ్ నగరు, లక్ష్మీనగరు, సాయినగర్ మొదలై ఉన్నాయి. ఇంకా ఒక 9 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కౌన్సిల్లో ఉంది, తొందరలో వస్తుంది. 25వ వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగగానే సహకరించి ఎంతో ఇదిగా 25వ డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో 20 years బ్యాక్ కూడా ఈ రోడ్లని పట్టించుకోవడం లేరు. ఎన్ని గవర్నమెంట్లు మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడున్న మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చొరవతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ ఎమ్మటే శాంక్షన్ చేయటం, అధికారులతో మాట్లాడడం చేసి ఒక మా 25వ డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 25వ డివిజన్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా 25వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్య దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యని కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36ని పక్కాగా అమలు చేయాలని చెప్పారు. వేతన సవరణ చట్టం అమల్లోకి తీసుకుని రావాలని అన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి వెంకటరామయ్య, పి సత్యనారాయణ, కె సత్యనారాయణ, అంజయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్. ఈ రోజున పిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర. ముఖ్యంగా ఎప్పుడో 2016లో విడుదల చేసినటువంటి 2019లో విడుదల చేసినటువంటి జీవో 36ని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డీసీసీబీ అలాగే ఆప్కాబ్ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే 36 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగులకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఏసిఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి, కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. సిఐటి యూనియన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.